వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ స్పార్కెక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో ఉన్న సాయిబాబా టెంపుల్లో అయితే అభిషేకం చేయించుకుంటున్నాము. ఈ టెంపుల్లో ప్రతి గురువారాలు అయితే అభిషేకం చేస్తూ ఉంటారు. ఈరోజు మీకు ఈ వీడియోలో అభిషేకం చేయించుకోవాలి అంటే ఏంటి ప్రాసెస్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను, వినేయండి. మేమైతే ఇక్కడ అభిషేకం వచ్చేసి ప్రతి ఇయర్ ఒక థర్స్డే అయితే చేయించుకుంటూ ఉంటాము. ఎక్కువ వచ్చేసి మాఘమాసంలో అయితే చేయించుకుంటాము. మీరు చేయించుకోవాలి అభిషేకం అంటే మీరు నెల్లూరుకి నియర్ బై ఉన్నారు అంటే మీరు టెంపుల్కి వచ్చి 700 అయితే పే చేసి మీరు నేమ్ అయితే రాయించుకోవచ్చు. మీరు ఎప్పుడైతే చేయించుకోవాలి అనుకుంటున్నారో ఆ రోజు పాసిబుల్ అవుతుందా లేదా అనేది స్వామివారు చెప్తారు. ఒకవేళ పాసిబుల్ అవ్వదు, ఎక్కువ మంది ఉన్నారు ఆ రోజుకి అభిషేకం చేయించుకునే వాళ్ళు అంటే ఏ రోజైతే ఫ్రీగా ఉంటుందో ఆ రోజైతే డేట్ అయితే చెప్తారు. లేదు ఫ్రీగా ఉంది అంటే ఆ రోజే కూడా చేసేస్తారు. దూరంగా ఉండే వాళ్ళకి వచ్చేసి నేను స్వామి వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. స్వామి వాళ్ళకి కాల్ చేసి మీరు ఏ రోజైతే అభిషేకం చేయించుకోవాలనుకుంటున్నారో ఆ రోజు అవుతుందా లేదా, అంటే ఎక్కువ మంది ఉన్నారా, ఒకవేళ ఉన్నారు అంటే ఏ డేట్లో మీకు కుదురుతుందో చూసుకొని ఆ డేట్లో కూడా మీరు అభిషేకం అయితే చేయించుకోవచ్చు. అలాగే మీరు అభిషేకంతో పాటు స్వామికి అభిషేకం తర్వాత ధరించే వస్త్రం ఇవ్వాలి అనుకుంటే 9x5 అండి. మీరు దానికి కూడా మీరు ముందే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందే వేరే వాళ్ళకు చెప్పేసి ఉంటారు. వస్త్రంకి వేరేగా ఉంటుంది, అభిషేకంకి వేరేగా ఉంటుంది. సో ఆ 700 కాకుండా మీరు వస్త్రం ఇవ్వాలి అనుకుంటే స్వామికి చెప్పాలి, ఆ రోజే నేను ఇలా వస్త్రం ఇస్తాను, ఎవరైనా చెప్పున్నారా అని. ఒకవేళ చెప్పి ఉన్నారు అంటే మీరు ఇచ్చేసినా కానీ వేరే ఎప్పుడైనా వేస్తారు. లేదు అభిషేకం తర్వాతే వేయాలి అనుకున్న వాళ్ళైతే ముందుగా ఒక 15 డేస్ బ్యాక్ అయితే కాల్ చేసి టోటల్ 700 ప్లస్ వస్త్రం కూడా చెప్పారంటే స్వామి వాళ్ళు అయితే నోట్ చేసుకుంటారు. వస్త్రానికి సపరేట్గా మనీ ఏం కట్టబడలేదండి. వస్త్రం మనం కొనుక్కొని తీసుకొని వెళ్ళి ఇచ్చారు అంటే స్వామికి వేస్తారు. అలాగే ఎవరైతే అభిషేకం ఉంటుందో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 7కి అయితే గుళ్ళో ఉండాలండి. ఏం తీసుకోబాబలేదు. ప్రతిదీ స్వామి వాళ్ళే పాలు కానివ్వండి, పంచామృతము, ఏవైతే మీకు అభిషేకానికి కావాల్సిన పదార్థాలు ఉంటాయో మొత్తం స్వామి వాళ్ళే రెడీ చేసి ఉంటారు. మనం నార్మల్గా వెళ్తే సరిపోతుంది. మొత్తం స్వామి వాళ్ళు మన చేత కూడా చేపిస్తారు అభిషేకము. అలాగే దూరంగా ఉన్నారు, ఒకవేళ మేము రాలేము అనుకున్నా కానీ పర్వాలేదండి. మీరు కట్టేసి ఉంటారు కానీ ఆ రోజుకి మీకు పాసిబుల్ ఒకవేళ అవ్వలేదు, మీరు వచ్చినా రాకపోయినా అభిషేకం అనేది మీ పేరు పైన అయితే ఆ రోజు జరిగిపోతుంది. అలాగే కొంతమంది ప్రతి గురువారము వాళ్ళ పేర్లు అభిషేకంకి చెప్పే విధంగా కట్టేసుకో ఉంటారండి. అంటే శాశ్వతంగా అన్నమాట. అంటే వాళ్ళేం రారు, వచ్చినా రాకపోయినా కానీ ప్రతి గురువారం అయితే అభిషేకంకి వాళ్ళైతే పేర్లు అయితే చదువుతూ ఉంటారు. అలాగే అభిషేకం తరువాత ఉభయదాతల చేత కుంకుమ అర్చన అలాగే పూలతో అర్చన అయితే చేపిస్తారు. తరువాత వచ్చేసి దుని దగ్గరకి కావాల్సిన వస్తువులు కూడా మనమేం తీసుకొని వెళ్ళబడలేదండి. స్వామి వాళ్ళే ప్రతిదీ కూడా అరేంజ్ చేసి పెట్టేసి ఉంటారు. దునిలో కావాల్సిన నవధాన్యాలు అయితే ఏమి, గీ అయితే ఏమి, టెంకాయ అయితే ఏమి, ప్రతిదీ కూడా ఒక తాంబూలంలో అయితే పెట్టేసి ఉంటారు. దాన్ని తీసుకొని మనం దుని దగ్గరికి వెళ్ళామంటే స్వామి వాళ్ళు వచ్చి పూజ అయితే చేస్తారు. అలాగే మామూలుగా స్వామి మాలలు వచ్చేసి ఈవినింగ్ పల్లకి సేవ ఉంటుందండి. పల్లకిని కూడా మన చేత మోపిస్తారు. మనము పల్లకిని తిప్పొచ్చు గుడి చుట్టూ కూడా. లేదు మేము ఈవినింగ్ వరకు ఉండలేము, మేము చాలా దూరం నుంచి వచ్చాము, వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళైతే మీరు మార్నింగే స్వామి వాళ్ళకి ఈ అర్చనలన్నీ అయిపోయిన తర్వాత చెప్పారు అంటే స్వామి వాళ్ళైతే మీకు పూలమాలను అయితే మార్నింగే ఇచ్చేస్తారు. లేదు ఈవినింగ్ వరకు ఉంటాము అన్న వాళ్ళకు వచ్చేసి దగ్గరే ఉన్న వాళ్ళైతే ఈవినింగ్ అయితే పల్లకి సేవ 6కి ఉంటుంది.
పల్లకీ సేవ అయిపోగానే స్వామి వాళ్ళైతే మీకు పూలమాలను అయితే ఇస్తారు. ప్రతి గురువారం రోజు మధ్యాహ్నం 12 గంటలకి హారతి ఉంటుందండి. హారతి తర్వాతనే అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది. ప్రతి గురువారం రోజు కూడా అన్నదానం అయితే ఉంటుంది. ఇక్కడ మనం అన్నదానం కూడా చేపించండి. అలాగే మెయిన్ స్వామి వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి మెయిన్ స్వామి సాయిబాబా వచ్చేసి ఈ విగ్రహము లోపల అయితే ఇంకా 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి పాలరాయితోనే ఉంటారు స్వామి. అక్కడ వస్త్రదానం చేయాలి అంటే మీరు నెట్ క్లాత్ అన్నమాట ఇవ్వాల్సింది. అక్కడ మెజర్మెంట్స్ కూడా నేను మీకు చెప్తానండి. అలాగే మనకి ఈ బిల్డింగ్ చాలా పెద్దదండి, చాలా బాగా కట్టించారు. మనకి 2 ఫ్లోర్స్ ఉంటుంది. ఇది పైన వచ్చేసి మనకి ధ్యాన మందిరం ఉంటుంది, మెడిటేషన్ చేసే రూమ్ అన్నమాట. ఎవరైనా మీరు మెడిటేషన్ చేసుకోవాలంటే అక్కడ చేయొచ్చు. ఈ వీడియోకి అయితే ఇంకా అన్నీ చెప్పానని అనుకుంటున్నానండి. ఇంకేమైనా మిస్ అయ్యాను అంటే మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు కమెంట్ చేశారంటే నేను మీకు ఆన్సర్ అయితే చేస్తానండి. మీకు ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు మరిన్ని కావాలి అంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.